రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలోని ఇప్పుడు రాజకీయానికి రకరకాల మార్పులు చూస్తూ ఉన్నాము. బట్ చాలా ఏళ్ల తర్వాత ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది మొదలైపోయిందా? నాయకుల్ని, ఓటేసిన నాయకుల్ని సరిగా కావాల్సిందంటే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఆ మాట మీద నిలబడకపోయినా, మాట తూలినా సరే తిరుగుబడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. యువత కావచ్చు, జంజీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇది మనకి కాక్రోచ్ పార్టీ ద్వారా కొంత అర్థమైంది. సో ఇప్పుడు మరొక పార్టీ పుట్టబోతోంది ఇథనాల్ కి సంబంధించి. సో ప్రజలు ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారో సో అవన్నీ కూడా ఒక్కొక్కటి వాళ్ళకి వాళ్ళే ఓటేసినందుకు రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారా అనేది అయితే ఇక్కడ కనిపిస్తోంది. సో ఒకసారి మనం అసలు ఇథనాల్ పార్టీ ఏంటి, ఎందుకు అది స్టార్ట్ అవుతోంది, ఇథనాల్ మీద ఫైట్ ఏంటి, అసలు దేనికి, సో ఇది మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ చాలా సంవత్సరాల తర్వాత ఒక తిరుగుబాటు చూస్తూ ఉన్నాం ప్రజల్లో. తిరుగుబాటు అంటే వాళ్ళ హక్కును వాళ్ళు సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎట్లా తీసుకోవచ్చు అంటారు? నిన్న మనకి నీట్ అయిపోయింది, సో ఇప్పుడేమో ఇథనాల్ అని అంటూ ఉన్నారు. సో ఇది ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది? పార్టీ పేరేంటి, అసలు ఎవరు క్రియేట్ చేశారు దీన్ని, ఫండింగ్ ఎవరు అనుకోవచ్చు? ఇప్పుడు మొన్నటి వరకు కాక్రోచ్ పార్టీ అయింది, ఇప్పుడు E20 జనతా పార్టీ అనేది. E20 అంటే ఇథనాల్ 20. ఎథనాల్ 20 అంటే అర్థమైందంటే పెట్రోల్లో 20% ఎథనాల్ కలుపుతారు, దాన్ని E20 అంటారు. సో ఇది ఏర్పడింది. ఇందాక చూస్తే ఇన్స్టాలో 4,80,000 మంది ఉన్నారు, మార్నింగ్ చూస్తే 4,60,000 మంది ఉన్నారు, అప్పుడే 20,000 మంది పెరిగారు. సో అది ఇప్పుడు ర్యాపిడ్గా పెరుగుతుంది అన్నమాట, దానికి మద్దతు ఇన్స్టాలో పెరుగుతుంది. సో అసలు అదొకటి. రెండోది, ఇంకొక వీడియో పాపులర్ అవుతుంది. అదేంటంటే ఈ పిల్లలు జంతర్ మంతర్ నుంచి ఖాళీ చేస్తూ అక్కడ ఉన్న పోలీసులకి హాయ్ బై బై అంకుల్ వెళ్తా ఉన్నాము, మళ్ళీ మేము ఈసారి నితిన్ గడ్కరీ అంకుల్ కోసం వస్తాము, అంతవరకు సెలవు అంకుల్, బై బై అంకుల్ అని చెప్తూ వెళ్తున్నారు. అంటే ఇప్పుడు నితిన్ గడ్కరీ ఎథనాల్ ని ప్రవేశపెట్టింది నితిన్ గడ్కరీ అన్నమాట, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సో ఈ నితిన్ గడ్కరీ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, నితిన్ గడ్కరీ మీద విపరీతంగా ట్రోల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎందుకంటే నితిన్ గడ్కరీ కూతుర్లు ఇద్దరికి ఎథనాల్ ఫ్యాక్టరీ ఉందని, దీని మీద ఆయన ఢిల్లీ హైకోర్టులో కూడా నిన్న పిటిషన్ వేసి ఆర్డర్ తెచ్చుకున్నాడు, ఇవన్నీ తీసేయమని ఆర్డర్ తెచ్చుకున్నాడు తన మీద వస్తున్నవన్నీ. సో మొత్తానికి నితిన్ గడ్కరీ మీద వేడి పెరిగింది. రెండోది ఏంటంటే ఈ కాక్రోచ్ పార్టీ విషయం ఏమో, నీట్ విషయం కొంతమంది విద్యార్థుల యూత్ ప్రాబ్లం, కానీ ఈ ఎథనాల్ 20 ప్రాబ్లం ఏమో అందరి ప్రాబ్లం. వెహికల్స్ ఉన్న వాళ్ళకి, పెట్రోల్ వెహికల్స్ ఉన్న వాళ్ళకి అందరికి, బైక్స్ కానీ కారు కాకపోతే మిగతా వెహికల్స్ కానీ అందరికి, పెట్రోల్ వాడే వాళ్ళందరికీ ఈ సమస్య ఇప్పుడు మొదలైంది. ఇందులో బీజేపీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి సంబంధించిన మన పెద్ద నరేష్ ఉన్నాడు కదా, యాక్టర్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న. నిజానికి ఆయన కాక్రోచ్ పార్టీకి వ్యతిరేకం, ఎప్పుడు చూసినా బీజేపీ గై ఆయనే ఎథనాల్ విషయంలో వ్యతిరేకిస్తున్నాడు. ఈ ఒక్క సంవత్సరాలు నెక్స్ట్ 2029లో బీజేపీ ఓడిపోవడానికి అన్నాడు ఆయన స్టేట్మెంట్. అంటే ఎందుకు, ఆయనకి పెద్ద వెహికల్స్ ఉన్నాయి, బేబీలాగా ప్యాంపరింగ్ చేసుకుంటూ అవేమో చిన్న బిడ్డలాగా చూసుకుంటూ వాళ్ళని మురిసిపోతూ మనకి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. సో ఇప్పుడు అవి చెడిపోతున్నాయి. సో అసలు ఈ ఎథనాల్ అంటే ఏంటి, ఎథనాల్ 20 అంటే ఏంటి, దీనివల్ల వెహికల్స్ ఓనర్స్ కానీ వెహికల్స్ నడిపోళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, గవర్నమెంట్ ఎందుకు బలవంతంగా ఎథనాల్ 20ని పెట్రోల్లో కలుపుతుంది, ఏంటి ప్రాబ్లం అనేది మనం బ్రీఫ్ గా చూద్దాం. మామూలుగా మనకు పెట్రోల్ అంటే ఫాజిల్ ఈ ఆయిల్స్ అంటారు, వాటిని ఫాజిల్ ఫ్యూయల్ అంటారు. ఇది 100% పెట్రోల్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ తయారు చేస్తారు. క్రూడ్ ఆయిల్లో మనం 88%, ఆల్మోస్ట్ 90% ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే మన ఇండియాలో క్రూడ్ ఆయిల్ అనేది లేదు, ఏదో ఉన్నది తక్కువ, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మొన్నటి వరకు మనం గల్ఫ్ దేశాల మీద 40-50% అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అది దెబ్బతినింది. అంతకుముందు రష్యా ఉండేది, ఇప్పుడు అది దెబ్బతినింది. ఒకప్పుడు 27 కంట్రీస్ నుంచి చేసుకునేది, ఇప్పుడు 41 కంట్రీస్ నుంచి చేసుకున్నాం. అయినా కూడా కాస్ట్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు $59కి రష్యా మనకు సప్లై చేస్తే ఇవాళ $100 దగ్గరికి వెళ్ళిపోయింది మళ్ళీ. అంటే $80 to $100 ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ మనం చేసుకోవాలి. ఇది దీనివల్ల ఏమవుతుందంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వల మీద పెద్ద ప్రభావం పడింది.
అందుకని ఆ మధ్య మీరు ఆయిల్ వాడడం తగ్గించండి, వెహికల్స్ లో ఎక్కువ వెళ్ళకండి, అవును. ఇవన్నీ మోడీ చెప్పడానికి కారణం అదే అన్నమాట. ఉమ్. ఎందుకంటే డాలర్లలో పే చేసి మనం ఆయిల్ తీసుకోవాలా, డాలర్ నిల్వలు లేవు మన దగ్గర, ఉమ్. తగ్గిపోతున్నాయి. సో ఇది మేజర్ ప్రాబ్లం. రెండవది ఏంటంటే దీనివల్ల ఆ, ఎక్కువగా పొల్యూషన్ కూడా ఉంటుంది. ఉమ్. అంటే ముఖ్యంగా కార్బన్ మొనాక్సైడ్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దానికి బదులుగా ఎథనాల్ అనే దాన్ని కలిపితే కొంతవరకు పెట్రోలు దిగుమతులు తగ్గుతాయి అనేది ప్రధాన కారణం. సో ఎథనాల్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఎథనాల్ అనేది ఒక రకమైన ఆల్కహాలే. దీన్ని బయోఫ్యూయల్ అంటారు. అంటే మనకి షుగర్ కేన్, చెరుకు నుంచి, మొక్కజొన్న నుంచి, రైస్ నుంచి వీటిని తయారు చేస్తారు. ఎక్కువగా చెరుకు నుంచి తయారు చేస్తారు. ఒక రకంగా ఆల్కహాల్ అనుకోండి. ఇందులో ఎప్పటి నుంచో చేస్తున్నారు. మనకి 2003లో ఫస్ట్ ఎథనాల్ని పెట్రోల్లో కలపడం మొదలైంది. అప్పుడు E5 అనేవాళ్ళు, అంటే 5% ఎథనాల్ కలిపేవాళ్ళు. 1 లీటర్ అనుకుంటే అందులో 5% ఎథనాల్ కలిపేవాళ్ళు. ఎప్పుడు 2003లో. దాని తర్వాత 2019లో 10% కలిపారు. దాన్ని E10 అంటారు. వెహికల్స్ ఇది కలపడం వల్ల ఏంటి అంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ఒకటి పెట్రోల్ ఇందాక చెప్పినట్టుగా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గించుకుంటాం, నిల్వలు పెరుగుతాయి. 2 రైతులు, చెరుకు పండించే రైతులు, వాళ్ళకి ఫ్యాక్టరీలు ఇవి తయారు చేస్తాయి కాబట్టి చెరుకు ఎక్కువ పండిస్తారు, వాళ్ళకి రైతులకి హెల్ప్ అవుతుంది. మొక్కజొన్న ఈ రైతులకి హెల్ప్ అవుతుంది. మూడోది ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అంటే ఎథనాల్ అనేది పెట్రోల్ ని పూర్తిగా బర్న్ చేసే ఒక ఎలిమెంట్ ఉందన్నమాట. ఆక్సిజనేట్ అంటారు దాన్ని. ఈ ఆక్సిజనేట్ అనేది ఎథనాల్ లో ఉంటుంది కాబట్టి పెట్రోల్ పూర్తి శక్తితో బర్న్ అవుతుంది కాబట్టి వెహికల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే పెట్రోల్ తక్కువకి ఇవ్వచ్చు, మేము ఎక్కువ ఇది కలుపుతాం కాబట్టి దీని కాస్ట్ పెట్రోల్ కాస్ట్ తక్కువ. సో అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ఎమిషన్స్, కార్బన్ మొనాక్సైడ్ లాంటి ఎమిషన్స్ తగ్గుతాయి, ఎన్విరాన్మెంటల్కి హెల్ప్ అవుతుంది. ఇది గవర్నమెంట్ చెప్పేది. దీనికి వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే E20 అంటే E10 ఏమో 2019లో, E20 2030కి పెట్టుకుందాం అనుకున్నారు. ఈ లోపల మేకర్స్ ఉంటారు కదా, కారు మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళకి అందరికి చెప్పారు E20కి సరిపోయే విధంగా మీరు తయారు చేయమని. ఇంజన్స్ అంతా మార్చాలి, E10 వరకే మనకు ఉన్నాయి. సో 2023 తర్వాత చెప్పారు కాబట్టి 2023 తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ అన్ని కూడా E20కి సరిపోయే విధంగా తయారు చేశారు. కానీ 2023కు ముందు E10కి మాత్రమే సరిపోతాయి, E20కి సపోర్ట్ చేయవు. దీనివల్ల ఏమవుతుందంటే మొన్న ఏప్రిల్ నుంచి అన్ని ఇదే పెట్టేశారు, E20 పెట్టేశారు. ఇంకా 5 ఏళ్లకు ముందే వదిలేశారు. 5 ఏళ్ళ తర్వాత కానీ చేస్తుంటే వెహికల్స్ అన్ని కూడా E20కి సరిపోయే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఉండేది. ప్రజలు కూడా సిద్ధమైనలో వీళ్ళు అర్జెంటుగా ఇప్పుడే చేసేసారు. ఇప్పుడు చేయడం వల్ల ఏమవుతుందంటే 2023కి ముందున్న వెహికల్స్ దాదాపు 80% అవే ఉన్నాయి. ఇప్పుడు ఆ వెహికల్స్ లో వేయడం వల్ల ఇదేమవుతుందంటే, నెంబర్ 1 ఇంజిన్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే కార్బొరేటర్లు మసే పట్టిపోవడం అవన్నీ వస్తున్నాయి. తర్వాత ఫ్రీక్వెంట్ గా సర్వీస్ చేయాలి. పికప్ లో కూడా డిఫరెన్స్ చెప్తున్నా, అవన్నీ 1 by 1 ఫ్రీక్వెంట్ గా సర్వీస్ చేయాలి. మూడోది దీని మాయిశ్చర్ ఎక్కువ ఉండకూడదు అనమాట. అంటే గ్యాప్ ఉండకూడదు. పెట్రోల్ ట్యాంకు ఫుల్ గా నింపుతా ఉండాలి. ఇంతకుముందు మనం రిజర్వ్ వరకు నింపేవాళ్ళం కాదు కదా, ఇప్పుడు అట్లా కుదరదు. కొద్ది గ్యాప్ వస్తే మాయిశ్చర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, పెట్రోల్ ట్యాంక్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఫిల్అప్ చేస్తూ ఉండాలి. తర్వాత సర్వీసింగ్ రెగ్యులర్ గా చేయాలి. సో ఈ తర్వాత ఏమో మైలేజ్ పడిపోతుంది. E20కి తయారైన ఇంజన్లలో కూడా మైలేజ్ పడిపోతుంది. ఇంకా E10 ఇంజన్లు అయితే ఇంకా పడిపోతుంది. అంటే గవర్నమెంట్ అంటే మేకర్స్ అఫీషియల్ గా ఏం చెప్తున్నారంటే 3 to 3.5% మైలేజ్ పడిపోతుంది. అంటే ఎప్పుడైనా మనం పెట్రోల్ కి రేట్ ఎందుకు ఇస్తున్నాం అంటే మైలేజ్కి ఇస్తున్నాం, పెట్రోల్కి కాదు ఇవ్వడం. మనకి 1 లీటర్ పెట్రోల్కి ఎన్ని కిలోమీటర్లు అనేది ప్రధాన లెక్క. సో ఇప్పుడు 1 లీటర్కి 15 కిలోమీటర్స్ మైలేజ్ వస్తే ఇప్పుడు E20 వాడితే 10, 11 కంటే ఎక్కువ రావట్లేదు. సో మైలేజ్ పడిపోయిందంటే మనం కాస్ట్ ఎక్కువ అయినట్టే కదా.
ఏ రాయితో కొట్టుకున్నా ఒకటి సో పళ్ళు అదే మనయే అవుతాయి. జరుగుతుంది. తర్వాత పార్ట్స్ అన్ని కూడా పైప్స్ పార్ట్స్ అన్ని కూడా పాడవుతున్నాయి. అందుకని పలాని పైప్స్ వాడాలి, పలాని పార్ట్స్ వాడాలి, మాదైతే E20కి సరిపోతాయి అనేది ఆల్రెడీ మనకి అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. బైకులు సో కూడా అంతేనా సార్? బైక్ అయినా కార్ అయినా ఏదైనా ఒకటే. అవును. సో ఇప్పుడు ఆ పైప్స్ అవి వాడితే వాటికి రేట్లు ఎక్కువ. అవును. ఇలాగా ఇది బాధడం అనమాట, కన్జ్యూమర్స్ మీద రకరకాలుగా రూపంలో బాధడం. దిట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, రైతులకి నిజంగా మేలు జరుగుతుందా? రైతులు ఏం చేస్తారు, ఇంతకుముందు ఆయిల్ సీడ్స్ ఇవన్నీ పండించే వాళ్ళు దీనికి షిఫ్ట్ అయ్యారు అనుకోండి. షిఫ్ట్ అయితే ఆయిల్ సీడ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. అవును. తగ్గిపోతే మళ్ళీ వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడేమో ఆయిల్ ఇంపోర్ట్ అని మనం దీనికి వచ్చాం, అవును. మరి ఇంకొక ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అదైనా అంతే పడుతుంది. సో దిస్ ఇస్ వన్. రెండోది ఎన్విరాన్మెంట్ అంటున్నారు. చెరుకులో ఒక చెరుకు నుంచి ఇథనాల్ తయారు చేయడానికి 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 3,000 లీటర్ల నీళ్లు కావాలని చెప్తున్నారు. అంటే గ్రౌండ్ వాటర్ స్కార్సిటీ వచ్చేస్తుంది రేపు. అవును. సో దీన్ని ఏం చేయబోతున్నారో తెలియదు. అంటే ఇప్పటి వరకు ఇథనాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అటు ఎన్విరాన్మెంట్కి ఏంటి, ఇటు వెహికల్స్కి ఏంటి అనేది ఒక సైంటిఫిక్ స్టడీ ఎవరు చేయలేదు. అవును. గవర్నమెంట్ సైంటిఫిక్ స్టడీ చేయకుండా బలవంతంగా రుద్దేసింది. ఇప్పుడు మొన్న అతనేం మాట్లాడుతున్నారు, మీరు వాడితే వాడండి, లేకపోతే ఒరిజినల్ పెట్రోల్ కొనుక్కోండి అన్నాడు. అదేమో 40% ఎక్కువ ఉంది, ఎక్స్ట్రా ఉంది. అవును, రేట్ కాస్ట్ ఎక్కువ ఉంది. సో ఇంకా వేరే మార్గం లేదనమాట మనకి. చచ్చినట్టు E20 పెట్రోలే కొనాలి, కొంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది చెబుతూ ఉంటే ఒప్పుకోవట్లేదు. ఒక కోర్టు కూడా మొన్న ఈ మారుతి వాళ్ళకి ఆదేశించింది ఈ వెహికల్ మార్చేసి వేరేది ఇవ్వమని. ఎందుకంటే నిరూపించారు, మాకు ఈ ఎథనాల్కి సరిపోయే విధంగా ఉంటుందని చెప్పారు వాళ్ళు, కానీ లేదు అని నిరూపిస్తే కోర్టు ఇచ్చింది అనమాట. అది కూడా ఇప్పుడు వీళ్ళకి పనికొస్తుంది. సో ఓవరాల్గా ఎథనాల్ 20 వాడడం వల్ల కొన్ని లక్షల వెహికల్స్ పాడవుతున్నాయి. దీనికి ఆన్సర్ లేదు, ప్రిపరేషన్ లేదు. బ్రెజిల్, వియత్నాము, అమెరికా వీటిలన్నిటిలో కూడా ఎథనాల్ వాడుతున్నారు, కానీ వాళ్ళు మెల్లమెల్లగా అలవాటు చేశారు. ఒకటి. రెండోది, ఎథనాల్ పెట్రోల్ ని తగ్గించారు, ఇక్కడేమో తగ్గించట్లే, పెంచుతూ పోతున్నారు. ఎథనాల్ పెట్రోల్ నిజానికి వీళ్ళకి డబ్బులు తగ్గుతుంది కదా, ఇంపోర్ట్ తగ్గుతుంది, గవర్నమెంట్ బెనిఫిట్, ఈ ఎథనాల్ తయారు చేసే కంపెనీలకు బెనిఫిట్ తప్ప కన్జ్యూమర్స్ కి లేదు. ముందు నుంచి కూడా మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎప్పుడు పెట్రోల్ పెరిగినా క్రూడ్ ఆయిల్ పెరిగితే మనకు పెంచుతుంది, క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు తగ్గాలి కదా, అది తగ్గించట్లేదు. అంటే ట్యాక్స్ మనకి ఏదేమైనా కన్జ్యూమర్స్కి అక్కడ తగ్గినా పెరిగినా కన్జ్యూమర్స్కి అయితే పెరుగుతానా వెళ్తా ఉంది. కానీ అరే పెట్రోల్ ఇప్పుడు తగ్గింది మీకు కూడా తగ్గిస్తాం అనట్లే. తగ్గిస్తే ఎట్లా తగ్గిస్తారు, 1000 రూపాయలు పెంచి 15 రూపాయలు 20 రూపాయలు తగ్గిస్తారు, మిక్స్ కొట్టేస్తారు. సో ఇది జరుగుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రెవల్యూషన్ ఎథనాల్ రెవల్యూషన్ ఇండియాలో. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల వాళ్ళు కలుస్తారు, బైకర్స్ పేదోళ్ళు కలుస్తారు, రిచ్ కార్ల వాళ్ళు కలుస్తారు, అందరు కలవాల్సింది. సో అంటే నాది లక్కీగా డీజిల్ కారు కాబట్టి తప్పించుకున్నాం. సో కాబట్టి పెట్రోల్ ఉన్న వాళ్ళు లేకపోతే డీజిల్ ఉన్న వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇబ్బంది లేదు. పెట్రోల్ వాడే వెహికల్స్ మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఏముండదండి. 23కి ముందు 23 తర్వాత వచ్చిన వెహికల్స్ కి వీటికి కంప్లైంట్, అంటే వీటికి అనుగుణంగా వాటిని మార్చారు, ఇంజన్ ప్రొడ్యూస్ చేశారు. 23 కంటే ముందువే 80% ఉన్నాయంట మార్కెట్ లో. అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ రాబోయే విప్లవం ముందు నితిన్ గడ్కరీ రిజైన్ చేయమని డిమాండ్ తో ఆల్రెడీ ఇప్పుడు 4వ తేదీ ప్రకటించారు. ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ వీళ్ళందరూ చలో ఢిల్లీ, చలో పార్లమెంట్ ప్రకటించారు. 4వ తేదీ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఎలాగే ఈ కాక్రోచ్ బ్యాచ్ అంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో మొదలు పెట్టేశారు. ఆల్రెడీ నితిన్ గడ్కరీ మీద మొదలు పెట్టేశారు. దాన్ని కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా కొన్ని లక్షల మీమ్స్ వస్తాయి, దేన్ని తీస్తారండి, ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం అనేది బీజేపీకి చాలా పెద్ద నష్టాన్ని అయితే కలుగజేయబోతుంది. అంటే ఇంకొక గవర్నమెంట్ ఇలా చెయ్యాలంటే భయపడేలాగా తయారైంది. ఖచ్చితంగా ఇది పెద్ద సమస్య అండి. ఇది ఎథనాల్ ని బలవంతంగా ఇలా చేయడం అనేది, అంటే స్టెప్ బై స్టెప్ చేయాలి. అది కాకుండా ఒకేసారి 10 నుంచి 20కి పెట్టేసి వెహికల్స్ సిద్ధం కాకుండా, దీని మీద సైంటిఫిక్ స్టడీ చేయకుండా, ఏమీ చేయకుండా, సుప్రీం కోర్టులేమో ఎక్స్పెరిమెంట్ అని చెప్పారు, పార్లమెంట్లేమో లేదు ఫుల్ గా అన్నారు. మరి ఇట్లా కోర్టుకు కూడా అబద్ధాలు చెప్తున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కోర్టులో ఆల్రెడీ పిల్స్ కూడా ఫాలో ఇదైనాయి. ఏదేమైనా ఇది పెద్ద తలనొప్పి మోడీ ప్రభుత్వానికి. థ్యాంక్ యూ సార్.